Hello guys, welcome to my channel. So this is the third episode of Chitrakoot trip. So Chitrakoot దగ్గరికి వచ్చేసాము. 6 kilometers సంథింగ్ ఉంది అంతే. 5 or 6 kilometers ఉంది అంతే. 6 kilometers. So we have finally arrived at Chitrakoot. పార్కింగ్ ఇంత ఇక్కడ గేట్ దగ్గర 20 రూపీస్ తీసుకున్నారు బైక్కి, పర్ బైక్ 20, 50 పర్ కార్ అండ్ 100 ఫర్ ఎ బస్. సో బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడే చిత్రకూట్ దగ్గర. ఇది బజ్జియా అంటే పకోడా టైప్ ఉన్నాయి, సమోసా ఇంకా మ్యాగీ తిన్నాం, బాగానే ఉంది ఎందుకంటే లంచ్ లేట్ అవుతుందని. సో వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చాము, వాటర్ అంత ఎక్కువ లేవు బట్ స్టిల్ ఫైన్. షో యూ వాటర్ ఫాల్. సో ఇప్పుడు పైనుంచి కింద దిగుతున్నాము, మొత్తం స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ అన్ని దిగాక కింద బోటింగ్ ఉంటుంది. బోటింగ్ డిపెండ్స్ అపాన్ బోట్ సైజ్ అండ్ ప్రైవేట్ బోట్ కావాలా పబ్లిక్ బోట్ కావాలా దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంటుంది. తక్కువ చీప్ యాక్చువల్లీ ఈ లొకేషన్కి. యాక్చువల్లీ వాటర్ చాలా తక్కువ ఉంది, చెప్పే కదా. నేను అంత ఎక్స్పెక్టేషన్స్ రాలేదు, కానీ నిన్న వర్షానికి కొంచెం ఉంటాయనుకున్నా. స్టిల్ నో ప్రాబ్లం. మనమైతే ఆ స్ట్రీమ్ దగ్గర నుంచి బోటింగ్ చేసుకొస్తాము. ఏవో బోట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ ఇస్తారు. भाई बच गया भाई, मैं तो हो गया मेरा भाई. कितना लगा भाई. చూసారు కదా బోటింగ్. దిస్ ఈజ్ ద చిత్రకూట్ బోటింగ్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇది లీస్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఎందుకంటే సమ్మర్లో వెళ్తున్నాం మేము, మిడ్ సమ్మర్లో. పైగా వాటర్ కూడా ఎక్కువ లేవు ఇక్కడ. రెండే స్ట్రీమ్లు ఉన్నాయి లైట్గా అంతే. నేను వచ్చినప్పుడు అయితే వింటర్లో 4 ఉన్నాయి స్ట్రీమ్స్ హెవీ, రైనీలో ఇంకా ఎక్కువ ఉంటాయి. సో టైం 12 అవుతుంది కదా. ఇంకా ఫొటోస్ తీసుకుని ఒక 2 వెంటనే మేము ఇంకా స్టేకి వెళ్ళి అక్కడ లగేజ్ తీసుకుని విల్ గో బ్యాక్ టు అరకు వ్యాలీ. అండ్ ఆన్ ది వే సిమిలిగూడలో నిన్న లంచ్ చేసిన చోటే మళ్ళీ లంచ్ చేద్దామని చెప్పి ప్లాన్. ఈవినింగ్ అయిపోతుంది అరకు వెళ్ళేసరికి పక్క ఈజీగా. మంచి అడ్వెంచర్స్ అయ్యాయి. నిన్న మొత్తం రెయిన్లో రైడ్ అయ్యింది ఒక 80 kilometers. సో ఫొటోస్ తీసుకుందాం. నిన్న ఈవినింగ్ మొత్తం వర్షంలో నడిపాం కదా. అక్కడ కోరాపుట్ నుంచి ఇక్కడ వరకు జగదల్పూర్ వరకు. జస్ట్ మేము ధనపుంజి దగ్గరకు వచ్చినప్పుడు వర్షం తగ్గింది. ధనపుంజి ఈజ్ ద బార్డర్ విలేజ్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిశా. సో ఈ రోడ్ మొత్తం చాలా బాగుంటుంది. ఇది జగదల్పూర్, కోట్పాడ్, కోరాపుట్ ఈ రోడ్, జైపూర్ ఈ రోడ్. మొత్తం వర్షంలో చీకట్లో ఏం కనిపించలేదురా. నడిపేసాం మొత్తం 80 kilometers. చాలా బాగుంటుంది కోట్పాడ్.
సో ఇప్పుడు లంచ్ అయిందనమాట. టైం 6. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇది 10 వరకు ఉంటుంది అన్నారు కంటిన్యూస్గా రెస్టారెంట్ ఫస్ట్ డే వెళ్ళినప్పుడు. ఇప్పుడేమో షెఫ్స్ లేరు, బయటికి వెళ్ళారు, కరెంట్ లేదు, టైం పడుతుంది అన్నారు. సరే 10 minutes అన్నారు. ఆ 10 minutes కాస్త హాఫ్ అన్ అవర్ అయింది. మళ్ళీ బిల్ ఇవ్వడానికి కరెంట్ లేదన్నారు. సరే ఆఫ్లైన్ బిల్ ఇచ్చారు, దానికి మళ్ళీ ఒక 20 minutes పట్టింది. మొత్తానికి 5కి స్టార్ట్ అవ్వాల్సింది, మేము 6 స్టార్ట్ అవుతున్నాం. 6కి అరకు వెళ్ళి 6కి అరకు స్టార్ట్ అవుతున్నాం సిమిలిగూడ నుంచి. 6కి అరకు అంటే మేము ఇంటికి వెళ్ళేసరికి నాన్ స్టాప్ కొడితే 11 ఇంట్లో ఉంటాం. 11 ఫస్ట్ కేస్ అంటే చిన్న ఉంటాయి కదా ట్రాఫిక్స్. 11:30 ఇంటికి వెళ్తాం. చూసారా టైం 6:13. డార్క్నెస్ కొంచెం వస్తుంది, మంచిగా బ్లాక్ రోడ్ మెరుస్తుంటుంది. డార్క్ గ్రీన్ చెట్లు భలే ఉంటుంది, చుట్టూ కొండలు, కొంచెం కోల్డ్ వెదర్, లైట్గా వర్షం స్మెల్ వస్తూ ఉంటాం. ఎంత బాగుంటుంది. చెట్లు కూడా పెద్ద పెద్దగా భలే ఉంటాయి రోడ్ని కవర్ చేస్తూ. ఈ రోడ్ చాలా బాగుంటుంది. అందుకే ఒక్క స్పీడ్ బ్రేకర్లు చిన్నవి తప్ప ఒకటే చాలా చిరాకు నాకు అసలు ఈ రోడ్లో. అది తప్ప మిగతా రోడ్ చాలా బాగుంటుంది. లొకేషన్, సీనరీ అంతా బాగుంటుంది, సరౌండింగ్స్. సో ఫైనల్లీ టైం 7:30కి వచ్చాం మేము కరెక్ట్గా. నేను ఇంకొక ఫ్రెండ్ వచ్చాం. 7:30 కల్లా అరకు కాఫీ మ్యూజియంకి వచ్చాం. థిమాటిక్ కాఫీ మ్యూజియం సూపర్ ఉంటుంది. లోపల ఇల్లు సాంగ్స్ ప్లే చేస్తారు, మంచి లైటింగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే డార్క్ కోకో స్మెల్ వస్తుంది. సో లోపలికి వెళ్తాం. టికెట్ ఉంటుంది ఇక్కడ సంథింగ్ 10-20 అంత ఉంటుంది. అడల్ట్కి 20. లోపలికి వెళ్తాము, కాస్త కాఫీ తీసుకుని కొంచెం ఒక 10-15 minutes బ్రేక్ తీసుకుని వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. వర్షం పడింది అరకులో, రోడ్స్ అన్ని దారుణంగా ఉన్నాయి. అబ్బా మొత్తం వాటర్ ఉంది. నిన్న పడింది, ఈరోజు పడింది. జస్ట్ మేము వచ్చే ముందే పడింది అట, కంప్లీట్ అయిపోయింది. వస్తున్నప్పుడు కూడా కొన్ని లైట్నింగ్స్ చూసాము. ఒడిశా రోడ్లో చీకడయ్యాక ఎప్పుడు నడపలేదు నేను, ఫస్ట్ టైం నడిపాను. సూపర్ ఉంది. అదృష్టం దురదృష్టం తెలియదు కానీ ఎక్స్పీరియన్స్ పెంచడానికో, అడ్వెంచర్కో లేదా దోలు తీర్చడానికో లెఫ్ట్ ఫాగ్ ల్యాంప్ పని చేయట్లేదు. అది కనెక్షన్ లూజ్ అయిపోయింది గతుకుల్లో పడి పడి పడి. నేనేం అనలేనులేండి, డియోమాల్ వెళ్ళింది, మళ్ళీ అంతా ఘాట్ మౌంటైన్స్ తిరిగి వచ్చింది కదా. సో నో ప్రాబ్లం, వెళ్ళి వైజాగ్ వెళ్ళాక చేయించుకుందాం. ఓకే, లెట్స్ గో కాఫీ మ్యూజియం. సో దిస్ ఇస్ ద గేట్ అండ్ ఇది మన లైటింగ్. ఇక్కడ చిల్డ్రన్ రైడ్స్ ఉంటాయి కొన్ని. చిన్న కేజ్లో క్రికెట్ ఉంటుంది. ఇప్పుడు ఉందో లేదు తెలీదు. ఉంటే టైంపాస్ రిఫ్రెష్మెంట్గా ఆడదాం. బాబు గారు ఎప్పుడు లేట్. చైర్స్ కూడా డిజైన్ చూసారా, మనుషులు కూర్చున్నట్టు. ఇటు సైడ్ మొత్తం ఇంకా రైడ్స్ ఉంటాయి. అండ్ కొంచెం ఇది కేఫ్ లాగా కొంచెం శాండ్విచ్ అండ్ అదర్ స్టఫ్ ఉంటాయి, పిజ్జా, సీటింగ్. అది చాక్లెట్స్ ఇంకా క్రాఫ్ట్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అవర్ కాఫీ షాప్, కాఫీ సోవెనియర్. లోపలికి వెళ్తే మ్యూజియం. ఇది మన కాఫీ ఆర్డర్ పెట్టుకుని తీసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బ్లాక్ పెప్పర్ అంటే వేరే ఉంటాయి, మసాలాస్ ఉంటాయి కదా మనకి, దాన్ని ఏమంటారో కూడా తెలీదు. అన్నీ ఉంటాయి. చాక్లెట్స్ ఉంటాయి. కాస్ట్ ఎక్కువ కానీ అరకు కదా, ఇక్కడ వీళ్ళు చేసేవి బాగుంటాయి. అవి తీసుకెళ్తాను నేను కొంచెం. ఓకే ఓకే,
ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు అట. సో ఆపేద్దాం. కాఫీ పౌడర్ అండ్ అదర్ థింగ్స్. చెకింగ్ అని ఆపారు, ఎలక్షన్ టైం కదా. డుముకు వ్యూ పాయింట్ దగ్గర ఒకసారి ఆపారు, వెనకాల ఇంకొకటి ఆపారు. కార్స్ ఎక్కువ ఆపుతున్నారు, బైక్స్ కూడా ఆపుతున్నారు కొన్ని ప్లేసెస్లో. విజయనగరం టర్నింగ్ దగ్గర ఆపారు ఇప్పుడు.